హాయ్ ఫ్రెండ్స్, గరుడవర్ధన అంటారు ఈ పూలు. ఒక్క కొమ్మ కుండీలోనైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనం భూమిలో పెడితే పెద్ద చెట్టు అవుతుంది, కానీ నేలలో పెడితే లేదు. మన కుండీలో ప్లేస్ ఉండదు, అప్పుడు చిన్న కుండీలోనైనా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. కొంచెం ఎండబడితే చాలు దానికి. మనం చక్కటి పూజకైతే పూలు అయితే వస్తూ ఉంటాయి. ఇలా నేలలో పెట్టింది అయితే ఫుల్ పూలు వస్తాయి. చూసారుగా మా గోరంటాకు చెట్టు కూడా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో, పైకి వెళ్ళిపోయింది. పోటీ పడుతుంది గరుడవర్ధనానికి. మా గోరంటాకు చెట్టు కూడా అంత చక్కగా పెంచాం ఫ్రెండ్స్ చెట్లను. ఏం లే, కూరగాయ తొక్కులు అవే. ఇప్పుడే కూరగాయ తొక్కులు వేద్దామనే వచ్చాను. ఏది కిచెన్ వేస్ట్ ఉన్నా కూడా అది వేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం పూలు వచ్చేసాక ఇలా ఉన్నాయి అనుకో, ఇలా ఇలా ముడుచుకున్నట్టు ఆకు కానీ ఏదన్నా ఉంటే ఇంతవరకు కట్ చేసేసినా సరిపోతుంది. ఇలా కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చేసి మొగ్గలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చక్కటి ప్రతి కొమ్మకు బాగా ఇప్పుడైతే అన్నీ పూసిపోయి పూలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని ఇప్పుడు ప్రతి చిగురుకు ఒక మొగ్గ వస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా అక్కడ చెట్టుకు హైట్ అయిపోయినాయి. ఇలా చక్కగా మనం పూలను అయితే పెంచుకోవచ్చు. ఇలా పండుటాకులు ఉంటే మటుకు తీసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి రాలటం లేటుగా రాలుతాయి. మనం ముందే తీసేసామనుకో మళ్ళీ చక్కటి విగురు అయితే వస్తుంది. దానికి ఏదే రాలిపోయేది ఆకుంటే లేట్ అవుతుంది. చెట్టుకు కూడా అనీజీగా పక్కన ఆకుకు కూడా ముడుచుకుంటుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటుంటే ఫ్రెష్గా ఉంటాయి చెట్లు. మనం చక్కటి పూలు అయితే వస్తున్నాయి. గోరంటాకు పూలు, మందార పూలు అన్నీ కూడా చక్కటి పూలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు షార్ట్ వీడియోలలో కూడా పెట్టాను. ఇది చూడటానికి చిన్న మొగ్గైన మంచి కలర్తో ఉంటుంది. అలానే వైట్ మందార, ఇదే ఈ వర్షం ఎండ సమ్మర్ అయిపోయాక ఇప్పుడు వస్తుంది ఇది వైట్ మందార. చూసారుగా, ఇది రేపటికైతే విచ్చుకుంటుంది. ఇది ఫ్లవరు. అన్నీ కూడా కుండీలలోనే చిన్న బకెట్లు ఉంటాయి కదా, కలర్స్ వేసుకునే బకెట్లు. అదిగా కలర్స్ వేసుకునే బకెట్లు ఉంటాయి కదా, దానిలో మట్టి పోసి పెట్టుకున్నా కూడా మనకు చక్కటి పువ్వు అయితే వస్తాయి. చెట్లు ఏం పెరుగుతాయి అనుకున్న ఆ చిన్న బకెట్లోనే చూడండి ఎంత చక్కటి మందారపు మొగ్గలు మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. పాత వాళ్ళు, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చేసుకున్న వారందరికీ కూడా మెనీ థ్యాంక్స్. చక్కగా చూస్తున్నారు. కొత్త వాళ్ళకి మటుకు ఎలా పెంచుకోవాలో, ఎలా పెంచాలి మొక్కను, కొమ్మ పెడితేనే బతుకుతాయి. మనము నర్సరీకే వెళ్ళాల్సిన పని లేదు. ఒక కొమ్మ తెచ్చి ఓ చెట్టు నాటుకున్నాం అనుకో, ఎక్కడన్నా మన ఫ్రెండ్స్ కానీ ఒక కొమ్మ ఏమన్నా ఇస్తారు, ఆ కొమ్మ నాటిన బతుకుతాయి. ఇది కూడా కొమ్మ పెట్టి బతికిచ్చాం. చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమి పెద్ద డబ్బు ఖర్చు లేకుండానే మనము మొక్కలను చక్కగా అయితే నేనైతే పెంచుతున్నా. చూడండి, ఇప్పుడిప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఆల్రెడీ పూసాయి పూలు, మళ్ళీ స్టార్ట్ అయినాయి మొగ్గకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలన్నీ కూడా ఇలానే చూస్తూ ఉండండి. నేను మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.